దాన్ని పట్టుకొచ్చావేంటి? అట్టి దానిని అనలేదు కదా, అట్టి వారిని మీరే చెప్తున్నారు. మరి ఒక్కడే పట్టుకొచ్చారేంద్రా? దీంతో మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనమంతా కూడా సగం సగం నమ్మే బ్యాచ్. అంటే మనకు కావాల్సింది బైబిల్లోంచి తీసుకుంటాం, మనకి ఎక్కడైనా నొప్పి కలుగుతుందంటే దాన్ని తోసేస్తాం. ఇది మనం చేసేటువంటి పని. మనకు అవసరతను కోసం క్రిటికల్ పాయింట్స్ పట్టుకొని దేవుడు మనతో ఉంటానన్నాడు కదా ఏడి, దేవుడు మనకు కాపాడుతానన్నాడు కదా ఏడి, ఇవి మనం సగం సగం తీసుకుంటాం. వీళ్ళు కూడా వాక్యాన్ని సగం తీసుకున్నాడు. సర్వసాధారణంగా ఈ కోనసీమ ప్రాంతంలో మీకు వాక్యం దొరికినంత ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో, మీకు దొరికినంత ఎక్కడ ఉండదు. ఎందుకంటే మీకు ఎంత చాయిస్ ఉంటుందంటే, వాక్యం ఈడు మంచోడా, వద్దులే ఈడు వద్దులే, సాయంత్రం వెళ్దాం, ఆ ఫెసిలిటీ ఉంది మీకు. రెండోది, పాటలు వస్తున్నాయిరా, పాటల తర్వాత సాక్ష్యం ఉంటుందిరా, సాక్ష్యం తర్వాత ఆయన పిలుస్తారా, ఆయన పిలిచిన తర్వాత ఫస్ట్ 5 minutes ఆయన జనరల్ మాట్లాడతాడు రా, అప్పుడు వెళ్తే సరిపోదులే మనకే అనుకొని కూడా రాగలరు మీరు.